7,000 నీటి కుంటలు, అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా 1,373 కిలోమీటర్ల గిరిజన రహదారులు, 1,66,000 ఎకరాల ఉద్యానవన పంటల సాగుని అభివృద్ధి చేశాం. అలాగే 55 కోట్ల 40 లక్షల పని దినాలను కల్పించి గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించగలిగాం. దీంతో పాటు స్వచ్ఛ రథాల ద్వారా స్వచ్ఛ గ్రామం, ఆరోగ్య గ్రామం లక్ష్య సాధన దిశగా గ్రామాల్లో పారిశుద్ధ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తున్నాం. ఇప్పుడు 26-27 సంవత్సరంలో పల్లె పంటకు సాధించిన విజయాలను స్ఫూర్తిగా కొనసాగిస్తూ రైతులు పండించిన పంటలను, ముఖ్యంగా ఉద్యానవన పంటలను సకాలంలో మార్కెట్లకు చేరవేసి వారి ఆదాయాన్ని మరింత పెంపొందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా 10,000 కిలోమీటర్ల డొంక రోడ్లని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అలాగే 1,00,000 ఎకరాల్లో ఉద్యానవన పంటల సాగును అభివృద్ధి చేయాలని సంకల్పించాం. దీంతో పాటు 1,500 కిలోమీటర్ల సీసీ బీటీ రోడ్లు, 500 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామీణ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 24వ స్థానంలో ఉండేది ఒకప్పుడు వైసీపీ పాలనలో. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, మీ అందరి సహకారంతో, మంత్రివర్గ సహచర సహకారంతో, పంచాయతీరాజ్ అధికారుల నిర్దేశకత్వంలో 24వ స్థానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజున మొదటి స్థానానికి చేరుకుంది. 2025లో 5 జాతీయ పంచాయతీ అవార్డులు సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచాం. మన మ్యాజిక్ డ్రైన్లు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం. అభివృద్ధి అంటే కేవలం పనులు చేయడం కాదు, ఆ పనులు చేసే శ్రామికుల జీవితాల్లో భరోసా నింపడం కూడా ప్రభుత్వ బాధ్యత. అందుకే మన ఉపాధి కూలీ అనే పదాన్ని బదులుగా ఈ రోజున మనం కూలీ అనే పదానికి బదులుగా శ్రామికులనే గౌరవప్రదమైన పదాన్ని తీసుకొచ్చాం. ప్రమాదవశాత్తు మరణించిన శ్రామికుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని 50,000 రూపాయల నుంచి కనీసం 4 లక్షల నుంచి 6 లక్షల వరకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలను కలుపుకొని దాదాపు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు పెంచగలిగాం. మన లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందిన గ్రామం. ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. ఈ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విశ్వాసం ఉంచి దేశంలోనే 3వ అతిపెద్ద కేటాయింపును అందించిన కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. The future of India will not be built in our cities alone. It will be built in every empowered village. భారత్ భవిష్యత్తు కేవలం నగరాల్లో కాదు, అభివృద్ధి చెందిన ప్రతి గ్రామంలో రూపుదిద్దుకుంటుంది. At this moment, I would like to express my heartfelt gratitude to our Honorable Prime Minister Shri Narendra Modi ji for his visionary leadership and his unwavering commitment to transforming rural India through the vision of Vikasit Bharat 2047. My heartfelt thanks and sincere thanks to Honorable Union Minister Shri Shivraj Singh Chauhan ji. Sir, the moment I requested the national launch of VB Vikasit Bharat G-Ram GB held in Andhra Pradesh, you readily agreed, sir. We are wholeheartedly grateful to you, sir. Your support, your encouragement and your confidence in our state have made this historic occasion possible. Sir, I was truly happy when you appreciated our Magic Drain initiative and said that you would like to adopt this concept in your constituency. Your words are great encouragement to our entire team. Thank you once again, sir, for your constant support. I assure you, sir, Andhra Pradesh is fully committed to implementing Vikasit Bharat G-Ram Ji in its true spirit. We will work with full dedication to make this program a model for the entire nation, entire Bharat, and contribute meaningfully to the vision of Vikasit Bharat 2047. Jai Hind and Jai Bharat. Thank you. Thank you, sir. Thank you very much. अभी हम बड़े सम्मान के साथ आमंत्रित करना चाहते हैं एक ऐसे जननेता को जिन्होंने